కియా ప్రెజెంట్ ఇండియాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆటోమొబైల్ కంపెనీ ఇది. అయితే ఒకవైపు ఎన్నో సంవత్సరాల నుండి ఇండియాలో కార్స్ తయారు చేస్తున్న ఫోర్డ్, చివర్లెట్ అండ్ ఫియట్ లాంటి కంపెనీస్ ఇక్కడ కార్స్ అమ్మలేక వాళ్ళ కంపెనీస్ మూసుకుని వెళ్ళిపోతే 2019లో వాళ్ళ ఫస్ట్ కార్ లాంచ్ చేసిన కియా కంపెనీ కేవలం 2 సంవత్సరాల్లోనే ఇండియాస్ 5th లార్జెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్ గా ఎదిగిపోయింది. అయితే అసలు ఇది ఎలా సాధ్యపడింది? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఇండియాలో గత 20 సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్న హోండా, నిస్సాన్, టొయోటో అండ్ ఫోక్స్ వ్యాగన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈ రోజు కియాని ఓడించలేకపోతున్నాయి. అయితే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీస్ కూడా చేయలేని పని అసలు కియా ఏం చేసింది? ఇండియాలో కియా లాంచ్ చేసిన ఫస్ట్ కార్ తోనే ఇంత బంపర్ సక్సెస్ రావడం వెనక కియా కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన జీనియస్ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. కియా అనేది సౌత్ కొరియాకి సంబంధించిన ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. 2017లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ చేసుకుని ఫైనల్గా 2019లో కియా కంపెనీ వాళ్ళ ఫస్ట్ కార్ని ఇండియాలో లాంచ్ చేసింది. అదే కియా సెల్టోస్. ఈ కార్ లాంచ్ అయిన ఒక్క సంవత్సరంలోనే 1,00,000కి పైగా కార్స్ అమ్మి ఇండియాలో అత్యంత వేగంగా ఎక్స్పాండ్ అవుతున్న కంపెనీగా కియా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇదంతా ఎలా సాధ్యపడిందంటే కియా కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వకముందే కంప్లీట్గా ఇండియన్ కస్టమర్ మైండ్ సెట్ ని స్టడీ చేసింది. అంటే వాళ్ళ దగ్గరున్న కార్స్ ని డైరెక్ట్ గా ఇండియాలో లాంచ్ చేయకుండా ఇక్కడ కస్టమర్స్ కి ఏం కావాలో తెలుసుకుని దానికి తగ్గట్టు కార్స్ డిజైన్ చేసి ఇక్కడ లాంచ్ చేసింది. అయితే దీని వెనక కియా ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, మార్కెట్ ట్రెండ్. రీసెంట్ టైమ్స్ లో ఇండియన్ మార్కెట్ లో ఎస్యూవీస్ కి చాలా ఎక్కువగా డిమాండ్ పెరిగింది. నిజానికి ఇది మీరు కూడా గమనించే ఉంటారు. అయితే ఇక్కడ ఇండియన్ కార్ సేల్స్ కి సంబంధించిన ఒక చిన్న డేటా చూపిస్తాను, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2019 నుండి 2022 వరకు ఇండియన్ కార్ సేల్స్ లో హ్యాచ్ బ్యాక్స్ అమ్మకాలు 46% నుండి 35% కి పడిపోయాయి. కానీ ఇదే టైంలో ఎస్యూవీస్ అమ్మకాలు మాత్రం 26% నుండి 42% కి పెరిగాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటారా? చెప్తా చూడండి. కరెక్ట్గా ఇండియాలో ఎస్యూవీస్ కి డిమాండ్ పెరుగుతున్న టైంలోనే కియా కంపెనీ వాళ్ళ ఫస్ట్ ఎస్యూవీని లాంచ్ చేసింది. అయితే ఇంత పర్ఫెక్ట్ టైంలో ఇది ఎలా జరిగింది? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసా? హ్యుండై కంపెనీ. అర్థం కాలేదా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే కియా అనేది హ్యుండై కంపెనీకి సంబంధించిన ఒక సిస్టర్ కంపెనీ. అంటే కియా కంపెనీలో 34% వాటా హ్యుండై కంపెనీదన్నమాట. కియా అండ్ హ్యుండై రెండు కూడా సౌత్ కొరియాలోనే అతిపెద్ద కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. కియా కంటే ముందే 1996లో హ్యుండై కంపెనీ ఇండియాలో అడుగుపెట్టింది. సో ఆల్రెడీ 30 సంవత్సరాల నుండి ఇండియన్ మార్కెట్లో ఉన్న హ్యుండై కంపెనీకి ఇండియన్ కస్టమర్స్ కి ఏం కావాలి, ఎక్కువ మంది కస్టమర్స్ ఏ టైప్ ఆఫ్ కార్స్ కొంటారో చాలా బాగా తెలుసు. సో టైం టు టైం కస్టమర్ మైండ్ సెట్ లో వస్తున్న ఈ చేంజెస్ గమనించిన హ్యుండై కంపెనీ ఆ డేటా అంతా కియాకి షేర్ చేసి ఇండియాలో కియా సక్సెస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేసింది. సో ఆ కస్టమర్ డేటా ప్రకారం ఇండియన్ కస్టమర్స్ సెడాన్ అండ్ హ్యాచ్ బ్యాక్స్ కంటే ఎస్యూవీస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన కియా కంపెనీ చిన్న చిన్న కార్స్ తో ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్ గా ఇండియన్ కస్టమర్స్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఎస్యూవీస్ ని కరెక్ట్ టైంలో లాంచ్ చేసి బంపర్ సక్సెస్ కొట్టింది. స్ట్రాటజీ నెంబర్ 2, మోర్ ఫీచర్స్ ఫర్ లెస్ ప్రైస్. జనరల్ గా ఇండియన్ కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీళ్ళు పెట్టే డబ్బుకి న్యాయం చేయగల ప్రొడక్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ ప్రొడక్ట్ ని ఎక్కువగా కొంటారు. అలాంటిది మనం పెట్టే డబ్బుకి మనం ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ కంటే ఎక్కువ ఇస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా కియా కంపెనీ అదే చేసింది. కియా ఏ కార్ ని లాంచ్ చేసినా కస్టమర్స్ ని లాక్కోవడానికి సేమ్ ప్రైస్ రేంజ్ లో తన కాంపిటీటర్ కంపెనీస్ కంటే ఖచ్చితంగా ఎక్కువ ఫీచర్స్ ని ఆఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కియాలో బాగా సక్సెస్ అయిన కియా సెల్టోస్ ని తీసుకోండి. ఇండియన్ మార్కెట్ లో అప్పటి వరకు ఈ ప్రైస్ రేంజ్ లో ఏ కంపెనీ ఇవ్వలేని కొన్ని యూనిక్ ఫీచర్స్ ని కియా సెల్టోస్ లో ఇన్స్టాల్ చేసింది. లైక్ హెడ్సప్ డిస్ప్లే. హెడ్సప్ డిస్ప్లే అనేది మనం డ్రైవింగ్ చేసే టైంలో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో చూడాల్సిన అవసరం లేకుండా స్పీడ్ అండ్ నావిగేషన్ లాంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా విండ్ షీల్డ్ మీదకి ప్రొజెక్ట్ చేస్తుంది. జనరల్ గా ఈ ఫీచర్ కేవలం ప్రీమియం కార్స్ లో మాత్రమే ఉండేది, లైక్ BMW, ఆడి అండ్ మెర్సిడెస్ బెంజ్. కానీ కియా కంపెనీ ఒక మిడ్ రేంజ్ కార్ అయిన కియా సెల్టోస్ లో కూడా ఈ ఫీచర్ ని ఆఫర్ చేసింది. అండ్ ఇది మాత్రమే కాదు, ప్రీమియం బాష్ ఆడియో సిస్టమ్, 360-degree కెమెరాస్, వెంటిలేటెడ్ సీట్స్ అండ్ స్టన్నింగ్ లుక్స్. ఇలా తన కాంపిటీటర్ కంపెనీస్ ఇవ్వలేని ఎన్నో ప్రీమియం ఫీచర్స్ ని కియా వాళ్ళ కార్స్ లో ఇచ్చి కస్టమర్స్ కి కియా అనే ఒక బెటర్ ఆప్షన్ అని ఫిక్స్ అయ్యేలా చేసింది. అండ్ ఈవెన్ కార్స్ ప్రైజింగ్ విషయంలో చూసినా కియా వాళ్ళ కార్స్ కి చాలా జీనియస్ ప్రైజింగ్ ప్యాటర్న్ ఫాలో అయింది.
ఆల్రెడీ మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేసినట్టే ఇండియాలో ఎక్కువగా ఉండేది మిడిల్ క్లాస్ వాళ్లే. సో కియా ఎక్స్క్లూజివ్గా వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఈ కంపెనీ రిలీజ్ చేసే ప్రతి కార్లో కూడా ఎక్కువ మంది కస్టమర్స్ ని కవర్ చేసేలా మల్టిపుల్ వేరియంట్స్ ని లాంచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఒక్క కియా సెల్టోస్ లోనే 10.9 lakhs నుండి 19.9 lakhs వరకు ఎక్కువ మంది కస్టమర్స్ ని కవర్ చేసేలా ఆల్మోస్ట్ 7 మోడల్స్ ఉంటాయి. మీరు కియా కంపెనీ కార్స్ యొక్క ప్రైజింగ్ ప్యాటర్న్ చూస్తే ఈ కార్స్ కాస్ట్లీ అని చెప్పలేం, అట్ ద సేమ్ టైం చీప్ అని కూడా చెప్పలేం. పర్ఫెక్ట్ గా మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేస్తూ ఫిక్స్ చేసిన ప్రైజెస్ ఇవి. ఇన్ కేస్ కస్టమర్ ఇదే ప్రైస్ రేంజ్ లో ఉన్న వేరే కంపెనీ కార్స్ తో పోల్చినా తను పెట్టే డబ్బుకి కియా కార్సే పర్ఫెక్ట్ అనిపించేలా ఈ ప్రైజెస్ ఉంటాయి. స్ట్రాటజీ నెంబర్ 3, ఫోకసింగ్ మోర్ ఆన్ మైలేజ్ దాన్ సేఫ్టీ. ఇండియాలో టాటా అండ్ మహీంద్రా కంటే మారుతి సుజుకి కార్సే ఎక్కువగా అమ్ముడవుతాయి అండ్ ఆల్మోస్ట్ 50% మార్కెట్ షేర్ కూడా మారుతి సుజుకిదే ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇండియన్ కస్టమర్స్ సేఫ్టీ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ కార్ మైలేజ్ అండ్ లుక్స్ కి ఇస్తారు. నిజానికి ఇది అందరికీ తెలిసిన విషయమే. సో కియా కంపెనీ కూడా ఎగ్జాక్ట్ గా ఇదే ఫాలో అయింది. మీరు గమనిస్తే మన ఇండియన్ రోడ్స్ మీద అత్యధికంగా మైలేజ్ ఇచ్చే టాప్ 5 SUVs లో కియా కంపెనీ కార్స్ ఖచ్చితంగా ఉంటాయి. కేవలం మైలేజ్ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీకి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే కియా కంపెనీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ డిజైన్స్. కియా కంపెనీ మిడ్ రేంజ్ లో కార్ తయారు చేసిన, ప్రీమియం కార్ తయారు చేసిన వాటి డిజైన్స్ అండ్ లుక్స్ మాత్రం చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. మీరు ఏ ప్రైస్ రేంజ్ లో చూసినా డిజైన్స్ ప్రకారం కియా కంపెనీ తన కాంపిటీటర్ కంపెనీస్ కి చాలా బలమైన పోటీ ఇస్తుంది. సో ఇప్పటి వరకు కియా కంపెనీ సక్సెస్ కి కారణమైన చాలా విషయాలు మాట్లాడుకున్నాం, లైక్ డిజైన్స్, మైలేజ్, ఫీచర్స్ ఎట్సెట్రా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సేఫ్టీ. అసలు కియా కార్ సేఫేనా చూద్దాం. గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్ట్ రేటింగ్స్ ప్రకారం కియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 3 మోడల్స్ యొక్క సేఫ్టీ రేటింగ్స్ చూస్తే కియా కంపెనీని ఇండియాకి పరిచయం చేసి దాని డిజైన్ అండ్ ఫీచర్స్ తో ఇండియన్ కస్టమర్స్ ని ఎంతగానో అట్రాక్ట్ చేసిన కియా సెల్టోస్ కి గ్లోబల్ NCAP ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా? కేవలం 3 స్టార్ మాత్రమే. కియా సెల్టోస్ మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్ లో కియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కియా సోనెట్ కి కూడా గ్లోబల్ NCAP ఇచ్చిన సేఫ్టీ రేటింగ్స్ 3 స్టార్స్ మాత్రమే. మనలో చాలా మంది కార్లో ఎక్కువ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే సేఫ్టీ రేటింగ్ పెరిగిపోతుంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే కార్ సేఫ్టీ అనేది మెయిన్ గా బిల్డ్ క్వాలిటీ అండ్ అందులో యూజ్ చేస్తున్న మెటీరియల్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కియా కంపెనీ రీసెంట్ గా లాంచ్ చేసిన కియా కారిన్స్ అనే మోడల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ ఈ కార్ కి కూడా గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ ఎంతో తెలుసా? అగైన్ కేవలం 3 స్టార్స్ మాత్రమే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కియా కంపెనీ మనం పే చేస్తున్న డబ్బుకి వేరే కంపెనీస్ కంటే ఎక్కువ ఫీచర్స్ ఇస్తూ సేల్స్ ప్రకారం ఇండియాలో టాప్ 5 పొజిషన్ లో ఉన్నప్పటికీ బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ విషయంలో మాత్రం టాప్ 5 లో కాదు, ఈవెన్ టాప్ 10 లో కూడా మీకు కియా కార్స్ ఎక్కడా కనిపించవు. మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి ఈ డేటా గమనించండి. గ్లోబల్ NCAP రేటింగ్స్ అండ్ వాటి స్కోర్స్ ప్రకారం చూస్తే రీసెంట్ గా కియా లాంచ్ చేసిన కియా కారిన్స్ మోడల్ 19th పొజిషన్ లో ఉంటే కియా సెల్టోస్ మోడల్ 23rd పొజిషన్ లో ఉంది. సో సేఫ్టీ ప్రకారం చూస్తే ఇది కియా కార్స్ పరిస్థితి. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ కస్టమర్స్ సేఫ్టీ మీద పెద్దగా ఫోకస్ చేయరు. అందుకే సేఫ్టీ రేటింగ్స్ లో 19th పొజిషన్ లో ఉన్న కియా సేల్స్ లో మాత్రం 5th పొజిషన్ లో ఉంది. సో ఫైనలీ కియా కంపెనీ సక్సెస్ అవ్వడానికి కారణమైన మరొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే బ్రాండ్ మార్కెటింగ్. 2019 లో కియా కంపెనీ ఇండియాలో వాళ్ళ కార్ లాంచ్ చేయకముందే వాళ్ళ బ్రాండ్ కి మార్కెటింగ్ స్టార్ట్ చేసింది. ఎలా అనుకుంటున్నారా? అయితే ఇది చూడండి. 2018 లో రష్యాలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో ఫస్ట్ టైం ఇండియాకి అఫీషియల్ మ్యాచ్ బాల్ క్యారియర్ గా ఛాన్స్ వచ్చింది. అంటే గేమ్ లో యూజ్ చేసే బాల్ ని ప్రెజెంట్ చేసే అవకాశం అన్నమాట. అయితే ఈ ఈవెంట్ ని స్పాన్సర్ చేసేది ఎవరో తెలుసా? కియా కంపెనీ. సో ఇలా ఇండియాలో వాళ్ళ కార్స్ ని లాంచ్ చేయకముందే ఇంటర్నేషనల్ స్టేజ్ యూజ్ చేసుకుని కియా కంపెనీ సుమారు 10 కోట్ల మందికి పైగా ఇండియన్స్ కి వాళ్ళ బ్రాండ్ ని పరిచయం చేసింది. 2019 లో కియా కంపెనీ వాళ్ళ ఫస్ట్ కార్ ని లాంచ్ చేసినప్పుడు ఇండియాలో వాళ్ళు కార్ ని ఎలా మార్కెటింగ్ చేయాలనే విషయంలో చాలా క్లియర్ గా ఉన్నారు. సో ఎలా అంటే కియా ఎప్పుడూ కూడా ఒక యూత్ బ్రాండ్ ఐకాన్ గానే పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళ యాడ్స్ ని డిజైన్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ 2019 లో ఇండియాలో వచ్చిన వార్ మూవీ కారణంగా టైగర్ ష్రాఫ్ కి యూత్ లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. ఎగ్జాక్ట్ గా ఇదే అవకాశాన్ని కియా కంపెనీ క్యాష్ చేసుకుంది. ఎలా అంటే టైగర్ ష్రాఫ్ ని తన బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకుని కియా కంపెనీ యూత్ ని టార్గెట్ చేస్తూ యాడ్స్ ని డిజైన్ చేసి మ్యాజికల్ ఇన్స్పిరేషన్ అండ్ పవర్ ఆఫ్ సర్ప్రైజ్ లాంటి అట్రాక్టివ్ ట్యాగ్ లైన్స్ తో కియా వాళ్ళ కార్స్ కి మార్కెటింగ్ చేస్తూ యాడ్స్ రిలీజ్ చేసింది. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? 2019 లో ఇండియా వ్యాప్తంగా ఇంటర్నెట్ లో అత్యధికంగా వ్యూస్ వచ్చిన యాడ్ ఇదే. సో దీని వల్ల ఇండియన్ కస్టమర్స్ లో కియా సెల్టోస్ కి
విపరీతంగా డిమాండ్ పెరిగి కార్ లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే 50,000కి పైగా ప్రీ బుకింగ్స్ వచ్చాయి. సో ఇలా 2019లో ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టిన కియా కంపెనీ పకడ్బందీగా ఇండియన్ మార్కెట్ లో ఉన్న కరెంట్ ట్రెండ్ అండ్ కస్టమర్ మైండ్ సెట్ ని క్లియర్ గా స్టడీ చేసి ఫోర్డ్, ఫియట్ అండ్ చివర్లెట్ లాంటి కంపెనీస్ చేసిన మిస్టేక్స్ ని అవాయిడ్ చేస్తూ కంప్లీట్ గా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్స్ ని డిజైన్ చేసి ఇండియాలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన కేవలం 2 సంవత్సరాల్లోనే ఇండియాస్ 5th లార్జెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్ గా ఎదిగిపోయింది. అండ్ అఫ్ కోర్స్ దీని వెనక హ్యుండై కంపెనీ చేసిన సపోర్ట్ కూడా చాలానే ఉంది. బట్ ఏదేమైనా కస్టమర్ కి ప్రొడక్ట్ నచ్చకపోతే ఎంత పెద్ద కంపెనీ సపోర్ట్ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ కియా అయితే కస్టమర్స్ ని మెప్పించడంలో ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. బట్ పర్సనల్లీ దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే ఒక కార్ కి లుక్స్ అండ్ ఫీచర్స్ ఎంత ముఖ్యమో దాని సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ కార్ లో ఉన్న కస్టమర్ కి మీరు బెటర్ ప్రొటెక్షన్ ఇవ్వలేనప్పుడు ఆ కార్ లో ఎన్ని ఫీచర్స్ ఉన్నా దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.